మహారాజా, నాకు ఒక జడుడు మూడుడు ఒక కొడుకు మోగవాడున్నాడు. వాడిని మాత్రం ఈరోజు నేను ఇలా కాపలాకి పంపించగలను. నేను ఈరోజు తప్పనిసరిగా పరుగురు వెళ్ళి రావాలి, మీరు దయతో అనుమతి ఇవ్వమని అడిగారట. సరే, రాజుగారు మనసులో నేను ఎటు మారువేషంలో రాజ్యాన్ని కాపలా కాసుకుంటాను కదా, పర్లేదు వీళ్ళకి అనుమతి ఇవ్వచ్చు అని సరే వెళ్ళి రమ్మన్నారట. రాత్రి వేళ ఇతను డప్పు తీసుకొని బయటికి వచ్చాడు. 10 గంటలు మొదటి జాము రాగానే ఇతను ఏం చేస్తాడో చూద్దామని రాజుగారు మారువేషంలో వెనక అనుసరిస్తూ ఉన్నాడు. మొదటి జాము రాగానే ఆ అబ్బాయి డప్పు వాటిస్తూ మాతా నాస్తి పితా నాస్తి బంధుర్నాస్తి సహోదరః అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి వేదాంత వాక్యం చెప్పేశాడంట. ఇదేంటిరా, ఇతను మూగవాడన్నారు, ఇతనేమో మహానుభావుడే, ఇంతటి మహావాక్యం చెప్పాడే అంటూ సరే ఇంకా 2-3 జాములు ఉంటాయి కదా, మళ్ళా కదులుతూ ఉన్నారు ఇద్దరు, వెనక రాజుగారు ముందు మహానుభావుడు. ఇలా 2వ జాము రాగానే మళ్ళీ ఈయన వచ్చేసేసి కామః క్రోధచ్చ లోభచ్చ దేహే తిష్టతి తస్కరాః జ్ఞానరత్నం అపహరాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి మళ్ళీ చెప్పాడంట. అంటే ఏంటి దీని అర్థం? ఒరే, నీ కామము క్రోధము లోభము లాంటివన్నీ దొంగలురా, నీలోని జ్ఞానరత్నాన్ని అపహరించుకుపోతారు, కొంచెం జాగ్రత్తగా ఉండు అంటూ 2వ జాములో చెప్పాడట. ఇలా మళ్ళా ముందుకు వెళ్ళాడు. 3వ జాము రానే వచ్చింది. అప్పుడు జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటూ 3వ మాట కూడా చెప్పారట. ఈ విషయాలు అయిపోయినాయి. ఇతని ఇంటికి వెళ్ళాడు. రాజుగారు అంతఃపురానికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు వాళ్ళ తండ్రి రాగానే మహారాజు గారు తండ్రిని పిలిచి, అయ్యా, నీ కొడుకు మూర్ఖుడు కాడు, మూగవాడు కాడు, చెవిటివాడు కాదు, మహాజ్ఞాన సంపన్నుడు. పూర్వజన్మలో అద్భుతమైన యోగాన్ని అభ్యసించి పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకున్న సిద్ధపురుషుడు. అంతటి మహానుభావుడు మా రాజ్యంలో ఉండడం మా అదృష్టం. మీరు ఏ ఉద్యోగం అతను కావాలని అడిగితే నేను ఆ ఉద్యోగం ఇస్తాను. ఒక్కసారి మీ బిడ్డని అంతఃపురానికి తీసుకురమ్మని చెప్పాడట.